అహ్మదుహు నుసల్లి అలా రసూలిన్ కరీం అమ్మాబాద్. గౌరవనీయులైన పెద్దలు, నా శ్రేభిలాషులారా, సోదరిమణులారా, అసలు విషయం ఏమిటంటే మనిషి చెప్పటం కాదు, వినటం కాదు, ఆలోచించాలి. మరి ఆలోచించిన తర్వాత అది ఆచరణలో పెడితే అల్హమ్దులిల్లా మనకి లాభదాయకం అవుతుంది. చూడండి, మనం చాలా విషయాలు వింటున్నాము, కానీ ఎలా వినాలి? షేక్ హమీదుద్దీన్ అని ఒక బాద్షా గారు ఉండేవారు. ఆయన తన భవనంలో మంచి పండుకోవటానికి ఒక విశాలమైన గదిని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ చుట్టుపక్కల మొత్తం ఖజూరపు చెట్లు, సువాసన పరిమళం చాలా ఆనందంగా ఉండేది. ఒకసారి ఆయన వెళ్ళి పండుకోవటానికి వెళ్ళినప్పుడు బాద్షా గారు అక్కడ బానిస స్త్రీ, సాగు చేసేది ఊడిసే స్త్రీ దాని మీద పక్క మీద పండుకుంటుంది. ఎండాకాలం ఆ వాతావరణానికి, చల్లదనానికి ఆమెకి నిద్ర వచ్చింది. బాద్షా గారి పాన్పు మీద దాని మీద ఆమె పండుకుంటుంది అనమాట. బాద్షా గారు వచ్చి చూశారు. షేక్ హమీదుద్దీన్ గారు వచ్చి చూస్తే ఆయనకి చాలా కోపం వచ్చింది. బాద్షా గారు పండుకునే చోట ఏం పండుకుంది అంటని, ఈ గుర్రాన్ని కొట్టే హెంటర్ ఏదైతే ఉంటుందో, కొరడా ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకొని ఆ అమ్మాయి మీద ఒక దెబ్బ పడిందో లేదో ఇక లెగిసిపోయింది. మళ్ళా కొట్టాడు. అయితే ఇప్పుడు అది కొడితే ఆమె నవ్వుతుంది, ఏడవట్లేదు. బాద్షా గారికి ఆశ్చర్యం వేసింది. ఆయన 2-3 దెబ్బలు కొట్టి ఆపాడు. ఎందుకు నవ్వుతున్నావు నువ్వు? నేను కొట్టే దెబ్బలు బాధ తగలట్లేదా నీకు అన్నాడు. అయితే ఆమె ఒక మాట చెప్పింది. ఏమన్నదంటే, బాద్షా గారు, ఒక 10 నిమిషాలు పండుకుంటే ఈ పాన్పు మీద ఇన్ని దెబ్బలు తగులుతున్నాయి. నేను ఇది ఆలోచించి నవ్వుతున్నాను. రేపు ప్రళయ దినాన అల్లా సమక్షంలో మీరు వెళ్ళినప్పుడు జీవితకాలం దీని మీద పండుకున్నారు కదా, మిమ్మల్ని ఎలా కొడతాడో నేను ఆలోచించి నవ్వుతున్నాను అంది. ఓ 10 నిమిషాలు పండుకుంటేనే ఇంత బాధతున్నారు మీరు కొరడాతో. ఈ జీవితకాలం పండుకున్నారు, అల్లా లేదు, రసూల్ లేదు, మీ ఇష్టం వచ్చిన జీవితం గడుపుతున్నారు, బాద్షా జీవితం మీరు గడుపుతున్నారు, అల్లా విషయాలు తెలిసి కూడా. మరి ప్రళయ దినాన్ని అల్లా మిమ్మల్ని ఎలా కొడతాడో అనేది ఆలోచించి నవ్వుతున్నాను అన్నది. బాద్షా గారి చేతుల్లోని ఏదైతే కొరడా ఉందో అది కింద పడిపోయింది. వణికిపోయాడు ఆయన. నేను అంటున్నాను, ఎంతసేపు ప్రసంగం చేసింది? 2 గంటలు చేసిందా? 2 ముచ్చట్లు. మనిషి మనసు మేలుకుందనుకోండి 2 ముచ్చట్లు చాలు. పండుకుందనుకోండి పొద్దున్న దాకా హత్తా మత్లైన్ ఫజర్ దాకా చెప్పినా ఏమి పడదు. ముందు మేల్కొని ఉండాలి. మనం అందరం మేల్కొన్నావా, పండుకున్నామండి? మేల్కొని ఉన్నావునా? అల్హమ్దులిల్లా. సూరతు జుమర్ అధ్యాయం 39 వాక్యం 64. ఇందులో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏమంటున్నాడంటే, ఖుల్ అఫగైరుల్లాహి తఅమురుని అబుదు అయ్యుహల్ జాహిలూన్. ఓ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు, ఈ అజ్ఞానులు మక్కావాసులు మీకు మషూరా ఇస్తున్నారు, సలహా ఇస్తున్నారు, మీరు అల్లాహ్తో పాటు ఇతరులను కూడా ఆరాధన చేయండి. ఏమంటున్నారు వీళ్ళు? మీరు అల్లాహ్ను కూడా ఆరాధించండి, ఇంకోళ్ళకి కూడా, మా దేవుడి దేవతలకు కూడా, మా విగ్రహాలను కూడా మీరు ఆరాధించండి. మీరు సలహా ఇస్తున్నారు మిమ్మల్ని, మీరు వాళ్ళకి జవాబు చెప్పండి. ఎవరంటున్నారు? అల్లా అంటున్నాడు, మీరు వాళ్ళకి జవాబు చెప్పండి. ఏం చెప్పాలి? వలఖద్ ఊహియ ఇలైక వ ఇలల్లజీన మిన్ కబ్లిక్. మీరు వాళ్ళకి చెప్పండి, నా వద్దకు, నాకంటే పూర్వం వచ్చిన దైవ ప్రవక్తల వద్దకు ఒకటే సందేశం వచ్చింది. అల్లా తరపు నుంచి ఒకటే సందేశం వచ్చింది. అదేంటి తెలుసా? లయన్ అషరక్త, మీరు అల్లాతో పాటు ఇతరులను ఎవరిని ఆరాధించకండి, ఒక్క దేవుడే ఉన్నాడు, ఆయన్నే ఆరాధించండి. నేను ఒక ప్రశ్న ఇస్తాను ఇక్కడ మిమ్మల్ని. దేవుడు కనిపిస్తాడా? జవాబు చెప్పండి. కనిపిస్తాడా? కనిపించదు. నేను కాదు, మీరు కాదు, యావత్తు ప్రపంచం కూడా ముక్త కంఠంతో ఘోషించే నగ్న సత్యం ఇదే. దేవుడు కనిపిస్తాడా? కనిపించడు. కనిపించని దేవుణ్ణి ఎవరు ఆరాధిస్తున్నారు? కేవలం ముస్లింలే ఆరాధిస్తున్నారు. దేవుడు అనేవాడు కనిపించాడు. వాస్తవం, కనిపించని దైవాన్ని ఆరాధించేవారు ముస్లింలు మాత్రమే. అలా అంటున్నాడు, వలఖద్ ఊహియ ఇలైక వ ఇలల్లజీన మిన్ కబ్లిక్, మీ వద్దకు, మీకంటే పూర్వం వారి వద్దకు ఒకటే సందేశం వచ్చింది అల్లా తరపు నుంచి. ప్రవక్తల వద్దకు, మామూలు విషయాలు కాదు, ప్రవక్తలు అంటే. అదేమిటి? లయన్ అష్రక్త, మీరు అల్లాను తప్ప ఇతరులను ఆరాధించకండి. లయన్ అష్రక్త, ఆరాధిస్తే ఏమవుతుంది? ప్రవక్తలు అయితే అల్లాను తప్ప ఎవరిని ఆరాధించారు కదా, వాళ్ళ దగ్గర సందేశం వస్తుంది, వాళ్ళ దగ్గర దైవ ప్రవక్త జిబ్రీల్ వస్తారు, గ్రంథాలు ఉంటాయి, వాళ్ళైతే ఈ తప్పు చేయరు కదా. అయితే అల్లా అంటున్నాడు, వలఖద్ ఊహియ ఇలైక వ ఇలల్లజీన మిన్ కబ్లిక్ లయన్ అష్రక్త, ఒకవేళ మీరు షిర్క్ చేస్తే, మీరైతే చేయరు కానీ ఒకవేళ చేస్తే, లయన్ అష్రక్త ఏమవుతుందో తెలుసా? లయహబతన్న అమలుక్, మీ దగ్గర ఉన్న సదాచరణ మొత్తం నాశనం అయిపోతుంది, మీరు చేసే మంచి కార్యాలు మొత్తం
మొత్తం అల్లా నాశనం చేస్తాడు. లా యహబతన్న అమలుక్, నాశనం అయిపోతే ఏమవుతుంది? హజ్జు, రోజా, జకాత్ మొత్తం మీరు చేసిన మొత్తం గంగపాలైపోతాయి. అలా అంటున్నాడు, లా యహబతన్న అమలుక్ వల తకూనన్న మినల్ ఖాసిరీన్, ప్రళయ దినాన మీరు నష్టానికి గురైపోతారు. ఎవరంటున్నారు? అల్లా అంటున్నాడు. ఎవరికంటున్నారు? ప్రవక్తల్లో కల్లా అగ్రశ్రేణి అయిన దైవ ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అంటున్నాడు. సూర్య సుమర్ 39వ అధ్యాయం 64వ వాక్యం. అల్లాహు అక్బర్. అయితే ఏం చేయాలి? అల్లా అంటున్నాడు మళ్ళా రసూల్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి, ఖుల్ బలిల్లాహి ఫాబుద్, ఓ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి చెప్పండి, ఒక్క దైవాన్ని మాత్రమే మీరు ఆరాధించండి. దేవుడు అనేవాడు ఒక్కడే. ఇంటికి యజమాని ఒక్కడే ఉంటాడండి, పరిపాలకుడు ఒకడే ఉంటాడు, ఎక్కడ చూసినా ఒకడే. ఒక బస్సులో 2 డ్రైవర్లు ఉంటే ఎట్లా ఉంటుంది? ఆయన ఈ గల్లీలు వెళ్ళాలంటే ఈయన ఈ గల్లీలు వెళ్ళాలంటే ఎట్లా ఉంటుంది? ప్రతి సిస్టంలో ఒకటే నడుస్తున్నప్పుడు ఈ విశ్వ జగత్తును పరిపాలించేవాడు కూడా ఒక్కడే. బలిల్లాహి ఫాబుద్ వకుం మినష్ షాకిరీన్, మరి కృతజ్ఞతలు తెలిపే వారిలో మీరు చేరిపోండి అన్నాడు. అయితే మనిషి చేసే ఆరాధనలన్నీ ఆమోదయోగ్యం కావాలంటే ఒక్క తప్పు చేయకూడదండి వాళ్ళు. అదేంటి తెలుసా? దైవం తప్ప ఇతరులను ఆరాధించకూడదు. దానికి చిన్న ఉదాహరణ ఇస్తాను. కొత్తగా నవదంపులు వివాహం అయింది, ఏదో మధ్యలో లొల్లి అయింది, పంచాయతీ కూర్చున్నారు. భర్త అంటాడు, ఈ కారం ఎక్కువ వేసింది, ఉప్పు ఎక్కువ వేసింది, ఇట్లా అది ఇది అంటే పెద్దలు ఏమంటారు? ఏదో చిన్న వయసులో చేసి ఆరాధన సర్దుకొని పో అంటారా లేదా? అంటారు. కానీ పక్కనోడి బైక్ మీద వెళ్తుంది అని పంచాయతీ వస్తే ఏదో చిన్నపిల్లరా చూసుకోకుండా చేసాం అడ్జస్ట్ చేసుకుంటారా? అరే, భర్తకి ఇవ్వాల్సిన హక్కు భర్తకి ఇవ్వాలి. అలాగే ఒక పెళ్లి అయిన దంపతుల జీవితంలో ఒక భర్తకు బదులుగా మానవుడు ఇతరులను చూస్తే వారి జీవితంలో తేడాలు వచ్చేస్తే, దైవం ఇచ్చిన ఆహారం, దైవం ఇచ్చిన సృష్టి, దైవం ఇచ్చిన జీవితం, దైవాన్ని వదిలి మానవుడు ఇతరులను ఆరాధిస్తే ఈ నేరాన్ని మాత్రం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సుతరాము ఒప్పుకోడు. కనుక సోదరులారా, మానవుడు చేస్తే ఆరాధన ఒక్క దైవానికి మాత్రమే చేయాలి. ఈ సిస్టమ్ చూడండి. ఒక వ్యక్తి బ్యాంక్కి వెళ్తున్నాడు, సంచి పట్టుకుని వెళ్తున్నారు, డ్రా చేసుకోవాలి ఓ 3-4 లక్షలు. ఇప్పుడు మనిషి జాగ్రత్తగా వెళ్ళాలా, అజాగ్రత్తగా వెళ్ళాలా? ఎట్టాగెళ్ళినా పర్లే, సంచిలో వజన్ లేదు. దొంగోడికి తెలుసు వజన్ ఉంటేనే వెనకబడతారు, వజన్ లేదు, ఎట్టగానే వెళ్తాడు. కానీ వచ్చేటప్పుడు వజన్ వచ్చింది, ఇందులో పైసలు వచ్చినాయి. ఇష్టం వచ్చినట్టు వస్తాడా? జాగ్రత్తగా రావాలా? జాగ్రత్తగా వస్తాడు. ఒక్క వ్యక్తి దగ్గర విశ్వాసం లేదు, ఎట్టగానే జీవిస్తాడు. నీ దగ్గర విశ్వాసం ఉంది, చాలా ఆచితూచి జీవితం గడపాలి, చాలా చక్కగా వ్యవహరించాలి. ఏదైనా తేడా వచ్చిందా ఈ విశ్వాసం పోతుంది, విశ్వాసం పోతే పరలోకం పోతుంది. కనుక సోదరులారా, మనకి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇచ్చే విషయం ఏమిటి? ఇయ్యాక నాబుదు వయ్యాక నస్తైన్. ఖురాన్లో ఉందా లేదా? ఏమైనా ఉంది? ఇయ్యాక నాబుదు, అల్లా నేను నిన్ను కూడా ఆరాధిస్తాను, వయ్యాక నస్తైన్, అల్లా నేను నిన్ను కూడా అర్థిస్తాను. ఇలాగే ఉందా? ఎట్లా ఉన్నదండి? ఇయ్యాక నాబుదు, అల్లా నేను నిన్నే షరతు పెట్టాడు అల్లా. దాసుడా చెప్పు, ఇయ్యాక నేను నిన్నే ఆరాధిస్తాను, ఇంకొన్ని ఆరాధించను. చెట్టు దగ్గర పుట్ట దగ్గర ఎక్కడికి వెళ్ళనల్లా, అడిగితే నిన్నే అడుగుతాను. ఎందుకు? అల్లా అంటున్నాడు, యా అయ్యుహన్నాస్, ఓ జనులారా వినండి, అంతుముల్ ఫుకరాఉ ఇలల్లాహ్, మీరందరూ అల్లా గడపట్టి బిచ్చగాళ్ళు. వల్లాహు హువల్ గనియ్యుల్ హమీద్, అల్లా ధనికుడు, ప్రసాదించేవాడు. అల్లాహు అక్బర్. అందుకోసం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, మానవుల్లారా మీరు ఒక్క దైవం అల్లాతోనే అర్థించండి. ఎందుకంటే అల్లానే ఇచ్చేవాడు. ఇంకెవరైతే ఉన్నారో వారు ఇచ్చే స్తోమత శక్తి పరులు గారు. అల్లా అంటున్నాడు, మేము వివేకం ఇచ్చాంగా, పొదును పెట్టండి. వమా యస్తవిల్ ఆమా వల్ బసీర్, కళ్ళున్నోడు గుడ్డోడు సమానమేనా అని మమ్మల్ని అడుగుతున్నాడు. ఇందిరానగర్ వాళ్ళకి సమానమేనా? కళ్ళున్నోడు కూడా పరిగెత్తి మెడల్ సాధించాడు, గుడ్డోడు కూడా పరిగెత్తి మెడల్ సాధించాడు. అవుతుందా? అలాగే అవుతుంది కదా, ఒకటే అవుతుంది. గుడ్డోడు పరిగెత్తలేడు, కంటికి కనిపించదు, తేడా ఉంది. వమా యస్తవిల్ ఆమా వల్ బసీర్ వల జులుమాతు వల నూర్, అల్లా అంటున్నాడు రాత్రి పగలు సమానమేనా అంటాడు. అవుతుందా? రాత్రి చీకటి, పగటి వెలుతురు. అందుకోసం జ్ఞానం ఇచ్చాడుగా, పొదును పెట్టండి అంటున్నాడు. ఆలోచించండి, 100 రూపాయల నోటు 500 రూపాయలు ఒకటే అవుతుందా? అవుదు. తేడా ఇది కనిపిస్తుందా? అల్లా దాసుడి విషయంలో కూడా ఆలోచించండి. ఖురాన్ మిమ్మల్ని ప్రశ్నిస్తుంది. వల జులుమాతు వల నూర్ వల జిల్లు వల హుర్, ఎండ నీడ సమానం అవుతుందా? అవుతుందండి. ఎన్ని ఇస్తున్నాడు అల్లా?
అల్లా అంటున్నాడు, గుడ్డోడు కళ్ళున్నోడు సమానమా? సమానం కాదు. మరి రాత్రి పగలు సమానమా? సమానం కాదు. ఎండ నీడ సమానమా? సమానం కాదు. వమా యస్తవిల్ అహ్యావు వలల్ అమ్వాత్, చనిపోయిన మానవుడు బ్రతికున్న అల్లా సమానం అవుతుందా? ఎట్లా అవుతుంది? అల్లా సుబ్హానహు వ తఆలా అంటాడు, అల్లా తెలిసిన వాడికి వినిపిస్తారు, ఓ మానవులారా, ఓ ప్రవక్త వారు, వమా అంత బిముస్మఇ మన్ ఫిల్ ఖుబూర్, సమాధిలో ఉన్న వారికి మీరు వినిపించలేరు. అల్లా ఏమంటున్నాడు? మీరు వినిపించలేరు అంటున్నాడు. అచ్చా చలో, స్వర్గం చచ్చిపోయిన వాళ్ళకి దొరుకుతుందా, బతుకున్న వాళ్ళకి దొరుకుతుందా? స్వర్గం చచ్చిపోయిన వాళ్ళు వెళ్తారా? స్వర్గంలో బ్రతుకున్న వాళ్ళు కూడా వెళ్తారా? బ్రతుకున్న వాళ్ళు ఏమైనా టికెట్ తీసుకొని చావకుండా డైరెక్ట్గా వెళ్ళేది ఏదైనా ఉందా? లేదు, చావాల్సిందే. మరి ఎవరైతే చనిపోయారో వారితో అర్థించట పరమార్థం ఏందండి? అక్కడ చనిపోయారు, వాళ్ళు చనిపోయారు. అందుకోసం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎవరైతే ధరణి మీద వచ్చారో అందరూ చనిపోయారు, ఎవ్వరు కూడా సమాధిలో బ్రతికిలేరు. ఎవరైతే బ్రతికున్నారో వారు వింటారు కదా, అరే బ్రతికేలేరు వాళ్ళు, అల్లా అంటున్నారు, మీరు వినిపించలేరు వాళ్ళని. కనుక సోదరులారా, ఈ ధరణి మీద అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తప్ప ధరణి మీద ఎవ్వరికి లాభం నష్టము చేసే శక్తి ఎవ్వరికి లేదు. ఒకవేళ ఉంటే అది దైవ ప్రవక్తలకు ఉండాలి. రసూల్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మదీనా మస్జిద్లో ఆయన ముసల్లా పక్కనే రసూల్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సమాధి ఉన్నది. హజరత్ ఉమర్ రజియల్లాహు అన్హు గారు ఫజర్ నమాజ్ చేస్తున్నారు. ఒక రకాత్ అయిపోయింది. రెండో రకాత్లో అబులుల్ ఫెరోజ్ అనే ఒక శత్రువు హజరత్ ఉమర్ రజియల్లాహు అన్హుకి ఖడ్గం ఏదైతే కత్తి ఉందో ఆ కత్తికి విషం తగిలిచ్చి ఆ కత్తితో ఆయన్ని 2-3 పోట్లు వేశాడు. ఆయన గారు అదే రక్తపు మడుగులో కూర్చొని నమాజ్ చేశారు. 2-3 రోజుల తర్వాత, లేకపోతే 5-6 రోజుల తర్వాత అదే గాయంతో ఆయన గారు షహాదత్ అయిపోయింది. ఇక్కడ నేను అడిగేది ఏమిటంటే, రసూల్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సమాధి పక్కనే ఉంది, అందులో నుంచి శబ్దం ఎందుకు రాలేదు? ఓ ఉమర్, నిన్ను కొట్టడానికి, నిన్ను చంపడానికి శత్రువు ఉన్నాడు, జాగ్రత్త అని రసూల్ వారు చెప్పకపోతే ధరణి మీద ఎవ్వరు కూడా ఈ సమాధిలో నుంచి సాయం చేయలేరు. మరి ఏమైనా కలైనా వచ్చిందా? అయ్యా నీకు చంపడానికి ఉన్నారు కనుక నువ్వు కూడా మేలుకో, అది కూడా లేదు. అంటే అర్థమైంది ఏంటి? ధరణి మీద సమాధిలో నుంచి ఎవరైనా సహాయం చేస్తే అది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చేయాలి. ఆయన చేయలేదంటే ధరణి మీద ఎవ్వరు కూడా అలాంటి శక్తి లేనే లేదు. ఇది ఎవరి విశ్వాసం? ఒక ముస్లిం విశ్వాసం ఉండాలి, ఒక ముస్లిం విశ్వాసం ఉండాలి. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సతీమణి అమ్మ ఆయిషా రజియల్లాహు అన్హా ఇంట్లో ఉన్నారు. ఒక స్త్రీ 2 పిల్లలతో వచ్చింది. రాగానే రసూల్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి భార్య దగ్గర 3 ఖజూరాలు ఉన్నాయి. అమ్మ ఆయిషా రజియల్లాహు అన్హా 3 వాళ్ళకి ఇచ్చింది. ఒక ఆకలితున్నారేమో, పిల్లలు తీసుకోగానే టక్ టక్ మంది తినేశారు. రెండో ఖజూరము అమ్మ చేతుల్లో ఉంది. 2గా ఇడిదీసి చూస్తుంది ఏమైనా ఉన్నాయా పురుగులు గిరుగులు అని. 2 పిల్లలు తినేసి తన ఖజూరం 2 కళ్ళు దృష్టి అమ్మ ఖజూరం మీద పడ్డాయి. అమ్మ స్వయంగా ఆకలితో ఉండి కూడా ఆ 2 భాగాలు 2 పిల్లలకు కూడా ఇచ్చేసింది. వాళ్ళు తిని ఆనందభరితంగా వెళ్తుంటే అమ్మ ఆయిషా రోధిస్తుంది, ఏడుస్తుంది. రసూల్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వచ్చారు, చూస్తే అమ్మ ఆయిషా ఏడుస్తుంది. అన్నారు, ఏ విషయం నీకు ఏడిపించింది ఓ ఆయిషా అన్నారు. యా రసూలుల్లాహ్, ఏం చేయను, నాకు సంతానం లేదు అన్నారు. రసూల్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సతీమణి భార్యకి సంతానం లేదు, ఇవాళ సమాధిలో ఉన్న వాళ్ళు సంతానం ఇస్తారంటే అది ఎక్కడి దాకా సబబు అవుతుంది చెప్పండి? అల్లాహు అక్బర్, ఎక్కడి దాకా సబబు అవుతుంది? అందుకోసమే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా రసూల్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సతీమణికి సంతానం ఇవ్వలేదు. తెలియజేస్తున్నాడు, ఓ ఉమ్మతుల వారులారా, నేను నా ప్రియ ప్రవక్త ప్రియ సతీమణికి సంతానం ఇవ్వలేదు, నా ప్రవక్త ఇవ్వలేదు. ధరణి మీద ఎవరు కూడా ప్రవక్త వంటి సామర్థ్యం గలవారు లేనేలేరు అని అల్లాహ్ అక్బర్. ఖురాన్ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటాడు, యా యుహన్నాస్, ఓ మానవుల్లారా. సూర హజ్ 22, యా యుహన్నాస్, ఓ మానవుల్లారా, జురిబ మసలున్ ఫస్తమిఊ లా, మేము మీకు ఒక ఉదాహరణ ఇస్తున్నాను, శ్రద్ధగా వినండి. నేనంటున్నానా? అల్లాహ్ అంటున్నాడు, శ్రద్ధగా వింటే పుణ్యం, శ్రద్ధగా వినకపోతే పాపం. అల్లాహ్ అంటున్నాడు. వింటే ఏమవుతుంది? చెవిటి వాళ్ళు పెద్ద పెద్ద మెడల్ సాధించినట్టు చరిత్రలో ఉన్నాయి విన్నందుకు. ఖురాన్ కంఠస్థం ఎంతో మంది చేశారు, గుడ్డోళ్ళు, కనిపించదు, వాక్యం తెలీదు, అయినా సరే ఖురాన్ అవలీలగా చదివేస్తారు. కారణం విన్నారు. అందుకోసం అల్లాహ్ అంటాడు, ఇన్న ఫీ జాలిక లాయాతిల్ లికౌమి యస్మౌన్, నిస్సందేహంగా శ్రద్ధగా వినేవారికి ఇందులో ఎన్నో నిదర్శనాలు ఉన్నాయి. ఇందులో కూడా అంటున్నాడు, వినండి, నేను చెప్తున్నాను, నేను చెప్పే మాట వినండి. అల్లాహ్ చెప్పే మాట అంటే మామూలు విషయంగా అది మమ్మల్ని మార్చడానికి అయి ఉంటుంది. అల్లాహ్ అంటున్నాడు, యా యుహన్నాస్,
జురిమ బసలున్ ఫస్తమిఊ లా ఇన్నల్లజీన తదఊన మిన్ దూనిల్లాహ్ లన్ యఖ్లుఖు జుబాబన్ వలవ్ ఇజ్తమఊ లా. మీరు అల్లాహ్ను వదిలి ఎవరినైతే ఆరాధిస్తున్నారో, వాళ్ళతో లాభం నష్టం జరుగుతుందని భావిస్తున్నారో, వాళ్ళందరూ కలిసి లన్ యఖ్లుఖు జుబాబ్, ఒక ఈగను సృష్టించదలచినా అలా చేయనులేరు. అరే పన్నింటి మగపిల్లడు ఇవ్వటం దూరం, ఈగ సృష్టించలేరు. కాళ్ళు చేతులు ఉన్న మానవుడిని ఇవ్వటం దూరం, చిన్న ఈగ సృష్టించలేరు. అందరూ కలిసి అంటున్నాడు. అల్లాహ్. ఇది ఏంటండి? ఇది మానవుడి విశ్వాసానికి పదును. లన్ యఖ్లుఖు జుబాబన్ వలవ్ ఇజ్తమఊ లా వ ఇన్ యస్లుబుహుము జుబాబు షయ్యన్ లా యస్తన్కిజూహు మిన్హు. అల్లా అంటున్నాడు, ఈ ఈగ వారి వద్ద ఉన్న మిఠాయిలో నుంచి ఏదైనా తీసుకొని ఎగిరినా దాన్ని రక్షించుకోలేరు. వీళ్ళు రక్షించుకోలేరు, మిమ్మల్ని ఏమో రక్షిస్తారు అంటున్నాడు అల్లా. ఇవాళ సమాజంలో వెనకట దాడిలను చూసి గుర్తుపట్టేవాళ్ళం అండి ముస్లింలు భాయ్ అని. వాళ్ళ దారాలను చూసి గుర్తుపట్టాల్సి వస్తుంది. ఎర్ర దారం అయితే మనోడే, కలర్ది అయితే మనోడు కాదు. దారాలతో కనిపెట్టాల్సి వస్తుంది. ఈ దారాలది ఎక్కడి నుంచి వచ్చింది? లేదు, మేము ఆ దర్గా నుంచి తెచ్చినాం, పవర్ఫుల్. అచ్చా, ఎక్కడ ఉంది? చాలా దూరం ఉంది. చాలా దూరం నుంచి ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ కట్టుకున్నాం. విచిత్రం ఏంటంటే బండికి కూడా కట్టి ఉంటుంది. అరే బండికి ఎందుకు కట్టారు? దే స్పీడ్ బ్రేకర్. ఆటోమేటిక్గా ఏదైనా దుర్ఘటన వస్తే జప్పని మమ్మల్ని కంట్రోల్ చేస్తుంది. బాగానే ఉంది. దండకు కట్టుకున్నారు, కాలుకి కట్టుకున్నారు, బండికి కట్టుకున్నారు. మరి ఇంటి నుంచి చుట్టాలింటికి వెళ్ళాలి, తాళం వేస్తామా, దారం కడతామా? ఇంటికి తాళం వేయకుండా దారం కట్టచ్చుగా. అంత పవర్ రక్షిస్తుంటే ఈ ఇల్లుకి మీరు తాళం ఎందుకు ఎత్తారు? అక్కడ ఎత్తా తెలుసా, తాళాలు ఎత్తనే పగలు కొట్టుకొని తీసిపోతున్నారు. దారం కడితే ఉంటుందా? సోదరులారా, అందుకోసం అలా అంటున్నాడు, వివేకంని పదును పెట్టండి. ఈ నవ్వే విషయం కాదు, విశ్వాసం. తేడా వస్తే పడిపోతాడు. మొబైల్లో ఉండే నేను 10 అంకెల మొబైల్ లాక్ పెట్టాను, ఒక్క అంకె తేడా కొడితే ఓపెన్ అవుతుందా? అరే ఇస్లాంలో అంతా 50-50 చేస్తే ఎట్లా ఓపెన్ అవుతుందండి స్వర్గం? మొత్తం 50-50. సోదరులారా, ఇది సబబు కాదు. 19-20 నడుస్తుందండి, ఏదో నడుస్తుంది. ఇదేంటి? అయితే విచిత్రం ఏంటంటే దారం కట్టుకున్నాం, ఇంటికి కట్టినాం, అన్ని కట్టినాం, తాళమేము. ఈ దారం ఎక్కడైతే ఇస్తారో వాళ్ళు మనకి, అక్కడ మరో విచిత్రం ఉంది. అదేంటి తెలుసా? ఇక్కడే సమాధి ఉన్నది, ఇక్కడే హుండీ బాక్స్ ఉన్నది. సమాధికి హుండీ బాక్స్కి చాలా దూరం లేదు, కానీ మాకు చాలా దూరం నుంచి పౌరులు ఇస్తున్నారు. ఆ హుండీకి దారం కట్టరు, తాళం వేస్తారు. ఆ హుండీకి దగ్గర తాళం ఉంటుంది. ఎందుకు బాయ్? దగ్గరే ఉంది, ఆయన పవర్ అక్కడ ఫుల్. నేను ఎవరికి హేళన చేయట్లేదండి, ఇది వాస్తవం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మానవుడిని రక్షించేవాడు. మానవుడి విశ్వాసాన్ని రక్షించడానికి ఖురాన్ని అవతరింపజేశాడు. ఇయ్యాక నఅబుదు వ ఇయ్యాక నస్తഈన్. అల్లా, నేను నిన్నే ఆరాధిస్తున్నాను. ఆరాధన శిరస్సు ఆయన ముందే ఉండాలి. ఇది షరతు. లేకపోతే ఇహలోకంలో లాభం అవ్వచ్చు, కానీ పరలోకం నష్టం అవుతుంది. ఇది ఇస్లాం సహించదు. మానవుడా, జీవించేంత కాలం ఒక్క దైవంతోనే నువ్వు సంబంధం ఏర్పరచుకొని ఉండాలి. ఎందుకు తెలుసా? మనిషి దగ్గర ఒక డాక్టర్ ఉంటారండి, మంచి గురి. ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయనకి లాభం జరుగుతుంది, ఆయన మాకు అర్థమయ్యేటట్టు చేస్తాడని. ఒక డాక్టర్ దగ్గర లాభం ఉన్నది నమ్మితే అల్లా విశ్వ జగత్తుకు పరిపాలించేవాడు. అందుకోసం అల్లా సుబ్హానహు వ తఆలా అంటాడు, వమా యస్తవిలా. ఇందులో ఏమన్నాడు అల్లా సుబ్హానహు వ తఆలా? మీరు అందరూ కలిసి ఈగ తీసుకుని వెళ్తున్నా సరే ఆయన దాన్ని రక్షించుకోలేరు అన్నాడు. ఆ తర్వాత ఏమన్నాడు తెలుసా? అదే వాక్యంలో సూరా హజ్లో, జౌఫత్ తాలిబుల్ వల్ మత్లూబ్. అర్థించేవాడు బలహీనుడే, అర్థింపబడేవాడు కూడా బలహీనుడే. ఎవరన్నారండి? అల్లా అంటున్నాడు. బలహీనులు ఇద్దరు. అచ్చా, చనిపోడే ఆయన అయితే బలహీనుడు, చనిపోయాడు. అర్థించేవాడు ఎందుకు బలహీనుడు? ఎందుకంటే బలవంతుడిని వదిలేసి బలహీనుడిని పట్టుకున్నాడు. బలవంతుడు అల్లాని వదిలేశాడు, బలహీనుడు అవ్వకపోతే ఇంకేమవుతాడు? సోదరులారా, అల్లా ఎంత వలసేయాలండి. అల్లా చెప్తున్నాడు, మా ఖదరుల్లాహ్ హక్క ఖద్రి. ఓ ఆదం సంతానమా, మీరు అల్లా ఖదర్, అల్లా ఔన్నత్యం, ఆయన అల్లా గొప్పతనం ఏ విధంగా చేయాలో ఆ విధంగా గుర్తించే భావన లేదు మీకొని. అల్లా ఎవరు తెలుసా? వల్ అర్జు జమీఅన్ ఖబ్జతుహు యౌమల్ ఖియామా. అల్లా ఎవరు? ప్రళయ దినాన మొత్తం యావత్తు భూమండలం ఆయన పిడికిల్లో ఉంటది. వల్ అర్జు ఖబ్జతుహు యౌమల్ ఖియామా వస్ సమావాతు ముతవ్వియాతు బియమీని
మరి సప్త ఆకాశాలు ఆయన చేతుల చిన్న చుట్టగా ఇమిడిపడి ఉంటాయి. అంత పెద్ద దైవాన్ని వదిలి మానవుడిని మొరకలు వెళ్తున్నాడు. ఇది వివేకమా అవివేకమా అని మానవుడినే ప్రశ్నిస్తున్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. అల్లాహు అక్బర్. కనుక సోదరులారా, ఈ విషయంలో రాజీ లేదు. ఉప్పు తక్కువ వేసింది, పప్పు తక్కువ వేసింది చల్తది, కానీ భర్తను చూడవలసిన విధంగా ఇతరులను చూసింది చల్లదు. మన భారతీయ శిక్షా స్మృతి ప్రకారం, శిక్షా స్మృతి గ్రంథాన్ని చదివిన వాళ్ళు ఉంటారు. అందులో ఒక సెక్షన్ ఉందండి. ఆ సెక్షన్ ఏంటంటే తెలుసా? ఈ భారతదేశంలో ఉంటూ మనం దొంగతనం చేసామనుకోండి, ఒక సెక్షన్ ప్రకారం శిక్ష ఉంది. లేదా ఇతరులకు మోసం చేసామనుకోండి, ఇంకో సెక్షన్ ఉంది. అలాగే ఈ భారతదేశపు రహస్యాలు మేము ఇతర దేశాలకు బట్టబయలు చేసామనుకోండి, దానికి శిక్ష ఏంటో తెలుసా? మరణ శిక్ష, శిరచ్ఛేదం లేదా దేశ బహిష్కరణ. ఎందుకు తెలుసా? అరే, ఈ దేశంలో ఉండి నువ్వు ఈ దేశానికి కొల్లగొట్టే సాధన చేయటం అయితే ఈ దేశం నిన్ను క్షమించదు. ఇదే సిద్ధాంతం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. తప్పులు చేసినావు, నమాజులు వెళ్ళగొట్టినావు, ఫలా చేసినావు, అల్లాహ్ అంటున్నావు నా కరుణ నిన్ను క్షమిస్తుంది. కానీ అల్లాహ్తో పాటు ఇతరులు వేడుకున్నావా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ విషయాన్ని సుతరాము క్షమించాడు. ఇన్నల్లాహ లా యగ్ఫిరు అన్ యుష్రక బిహి వ యగ్ఫిరు మా దూన జాలిక లిమన్ యషా. అల్లాహ్ అంటున్నాడు, ఒక్క షిర్క్ తప్ప నేను తలుచుకుంటే సమస్త పాపాలు క్షమిస్తాను. దీనికి మాత్రం తావులేదు. అల్లాహు అక్బర్. కనుక సోదరులారా, ఇది అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సిద్ధాంతం. ఈ సిద్ధాంతానికి మానవుడు కట్టుబడి ఉంటే వారి జీవితం ఉజ్వలం అవుతుంది. అందుకోసం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథాన్ని మీరు చదవండి, అందులో సగభాగం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఔన్నత్యం గురించే ప్రస్తావించడం జరిగింది. అల్లాహ్ గొప్పవాడు. అందుకోసం స్వర్గంలో ఎవరు వెళ్తారు? అల్లాహ్ ఖురాన్లో అంటారు, ఇన్నల్లాహ, ఎవరైతే నిస్సందేహంగా అన్నారో రబ్బునల్లాహ్, మనందరి దేవుడు ఒక్కడే అని, సుమ్మస్తకాము, దాని మీద నిలకడగా ఉంటే తతనజ్జలు అలైహిముల్ మలాయిక, వారి వైపు దైవదూతలు అవతరిస్తారు. అల్లా తఖాఫు వలా తహజను వబషిరు బిల్ జన్నతిల్లతి కుంతుం తుఅదూన్, శుభవార్త ఇస్తారు. మానవుడా, చనిపోతున్నావా? అరే, పుట్టిన కాడ నుంచి చచ్చేదాకా ఒక్క దేవుణ్ణి ఆరాధించావు, ఇప్పుడు విను శుభవార్త. నీకు మేము నహను ఔలియాకుం ఫిల్ హయాతి దునియా, నీతో పాటు మేము ఔలియాగా ఉంటాము. ఎవరు? దైవదూతలు అంటారు. ఎందుకు? నువ్వు ఔలియా అల్లాహకు చేసినావు, మానవులు చేయాల, సహాయకుడు అల్లాహ్ అనుకున్నావు. అల్లాహ్ తప్ప ఎవ్వరు కూడా నీకు సాయం చేయడం. ఈ భావంతో చనిపోయే సమయాన మేము మీకు శుభవార్తలు ఇస్తున్నాము. అల్లా తఖాఫు వలా తహజను వబషిరు బిల్ జన్న, మీకు మేము స్వర్గంలో తీసుకువెళ్తామంటారు. అల్లాహ్ అక్బర్. కనుక సోదరులారా, ఈ ముచ్చట మతికి యాదకు పెట్టుకోండి. ధరణి మీద పుట్టించిన వాడే పెట్టేవాడు, ఆయన తప్ప ఎవరు ఇచ్చేవారు లేరు. హజరత్ సులైమాన్ అలైహిస్సలాం గురించి వస్తుంది. చీమ మాట కూడా ఆయన వినేవాడు. ఒకసారి చీమ అన్నదట, ఓ సులైమాన్ అలైహిస్సలాం, మేము ఒక కానుక ఇస్తున్నాం, మీరు తీసుకోండి, స్వీకరించండి. ఆయన అన్నాడు, సరే స్వీకరిస్తాం, మేము కూడా మీకు కానుక ఇస్తున్నాం, అడగండి, నువ్వు ఏం కోరుకుంటే మేము ప్రసాదిస్తాం. ఆయన అడిగింది, చీమ అన్నది, సులైమాన్ అలైహిస్సలాం గారు, మీరు ఇవ్వటం ఎప్పటి నుంచి ప్రారంభించారు అన్నది. మీరు ఎప్పటి నుంచి ఇస్తున్నారు జనాలకి? లేదు, నేను స్వతహాగా ఇష్టపడి నీకు ప్రసాదిస్తున్నామంటే, సరే నేను అడుగుతున్నాను, 2 విషయాలు ఇవ్వండి చాలు నాయి అన్న. అదేంటంటే, అల్లా నా ఆహారం 2 గింజలు పెట్టారు, మీరు దాన్ని 4 చేయండి అన్నారు. అది నా వల్ల కాదన్న. అందుకోసం చెప్పినారు కదా మీరు ఏమి ఇవ్వలేరని. సరే, అల్లా నా జీవితం దారం చిన్నది పెట్టాడు, దాన్ని పొడిగించండి, ఇది కూడా నేను చేయను అన్నాను. కనుక సోదరులారా, మానవుడి హస్తగతాల్లో ఏమీ లేదు, నిమిత్ర మాత్రుడు. ఇవాళ చస్తే రేపటికి 2. కనుక మానవుడి హస్తగతాల్లో లేదు, కేవలం అల్లా దగ్గరే ఉంది. ఒక జమానాలో బాషా గారు తన ప్రజలను చూడటానికి బయటకు వచ్చాడు. చాలా ఆనందంగా ఉన్నాడు ఆయన. నా ప్రజల భావనలు చాలా మంచిగా ఉన్నాయి నా పట్ల అని. వెళ్తుంటే అక్కడ 2 ఫకీర్లు కూర్చుని ఉన్నారు. వాళ్ళు బాషాని చూసన్నారు, రాజుగారు మా వైపు నుంచి వెళ్తున్నారు, మీరు మాకు ఏదైనా ప్రసాదించండి అనగానే ఒక ఫకీర్ అన్నాడు, రాజుగారు మీ పేరు ఔన్నత్యంతో మాకు ప్రసాదించండి అన్నాడు. ఇంకో ఫకీర్ అన్నాడు, అల్లా పేరుతో మాకు ఇవ్వండి అన్నారు. అనగానే రాజుగారు ఇద్దరు కూడా ఇవ్వలేదు. వెళ్ళిపోయిన తర్వాత అన్నాడు, మంచి పాయసం తయారు చేయండి అన్నాడు. మంచి ఖీర్ పాయసం తయారు చేశారు, మగ్గులో తీసుకొస్తే అది చూశాడు, సగం మగ్గులో పాయసం ఉంది, బంగారపు నాణ్యాలు తీసుకురండి అన్నాడు. తీసుకొచ్చిన తర్వాత బంగారం నాణ్యాలు ఆ మగ్గులో వేశాడు. వేస్తే ఏమవుతుంది, పాయసం పైకి వచ్చింది, నాణ్యాలు కిందకి వెళ్ళినాయి. ఈ మగ్గు తీసుకెళ్ళి, ఈ పాయసం కొటోరా తీసుకెళ్ళి, నా పేరున ఎవరైతే అడిగాడో ఆడికి ఇవ్వండి, అల్లా పేరున అడిగాడా ఆడికి ఇవ్వద్దు అన్నాడు. సరే అని వాళ్ళు వచ్చారు, భటులు వచ్చి ఎవరైతే బాషా పేరు మీద అడిగారో ఆడి చేతిలో పెట్టారు.
ఆ ఫకీర్ అన్నాడు, చూడరా అల్లా అల్లా అని మొత్తుకుంటున్నావు, ఏమైనా వచ్చిందా? జనాల్ని చూసి రంగు మారాలరా. భాషానన్నాను, చుప్ప వచ్చింది. చూసినావు, మంచి పాయాసం, ఏమొచ్చిందిరా నీకు అన్నాడు. ఆయన ఏమన్నాడు, ఇచ్చేవాడు ఎవడైతే ఉన్నాడో ఆయన అల్లాయే, ఆయనే ఇస్తాడు, ఇంకెవ్వడు కూడా ఇవ్వలేడు, నా విశ్వాసం అదే అన్నాడు. ఏ పాతకాలం మాట రా నీ అన్నాడు. సరే అని పాయసం కొద్దిగా తిన్నాడు, కడుపు నిండిపోయింది. పక్కనోడు కన్నాడు, నువ్వు కూడా తింటావా అన్నాడు. సరే నాకు ఇవ్వు, నేను ఇక్కడ తిను కానీ ఇంటికి తీసుకెళ్తానని తీసిపోయాడు అంతే. తర్వాత వచ్చేసరికి ఒక్కడున్నాడు, జనుల మీ పేరు మీద అడిగేవాడు అక్కడే ఉన్నాడు, అల్లా పేరు మీద అడిగేవాడు లేడు. మళ్ళా భాష మళ్ళా సంచారంగా ఒకసారి వచ్చి చూస్తే ఆ బిచ్చగాడు అక్కడే ఉన్నాడు, ఎవరైతే భాష పేరు మీద అడిగాడు. అల్లా పేరు మీద అడిగినోడు లేనే లేడు. భాష అన్నారు, అరే అని పిలవరా అన్నారు. పిలిచిన తర్వాత అడిగారు, అరే నీకు పాయాసం వచ్చిందా అన్నారు. భాషా గారు పాయాసం ఎంత చక్కగా ఉంది, ఎంత బాగుంది అని ఇక పొగడ్తులు చెప్తున్నారు. ఆపురాని పొగడ్తులు, ఏమైంది కిస్సా చెప్పు అన్నాడు. విషయం చెప్పు ఏమైంది అని. ఏమైంది భాషా గారు, వచ్చింది పాయాసం, కొద్దిగా తిన్నాడు, కడుపు నిండిపోయింది, పక్కనోడికి ఇచ్చాను, అప్పుడు వెళ్ళాడు ఇప్పుడు దాకా రాలేదు, అప్పుడు వెళ్ళాడు ఇప్పుడు దాకా రాలేదు. భాష అన్నాడు, నిజమేరా, ఎవరైతే జనుల మీద పేరు మీద అడుగుతాడో ఆడికి నకిలీ దొరుకుతుందిరా, ఎవరైతే అల్లా మీ పేరు మీద అడుగుతాడో వాడికి అసలీ దొరుకుతుందిరా అన్నాడు. కనుక సోదరులారా, దొరికితే లాభం దునియాలో రావచ్చు, కానీ అది అల్లా తరపు నుంచే. కానీ స్వస్థతమైన స్వర్గం దొరుకుతుందంటే అది ఒక్క అల్లాతో సంబంధం ఉంటేనే. అల్లాతో నేను దువా చేస్తున్నాను, అల్లా సుబ్హానహు వ తఆలా మమ్మల్ని ఒక్క దేవుణ్ణి ఆరాధించి ఆయన చెప్పిన విధి విధానానికి కట్టుబడి మహాభాగ్యం ప్రసాదించుగాక. అల్లా సుబ్హానహు వ తఆలా మమ్మల్ని అందరినీ ఒక్క తౌహీద్ మీద జీవితం గడిపి అదే తౌహీద్ మీద మరణించే మహాభాగ్యం మనందరికీ ప్రసాదించుగాక. ఆమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.